హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన కథలు సాఫీగా సాగిపోవాలని కోరుకుందాం. రీతు 48వ భాగం. వెంటనే నా బుగ్గలు వత్తి పట్టుకుని దగ్గరికి లాక్కొని, సీతు, నువ్వు ముసలమ్మవైన నా సీతుగాడివే, అర్థమైందా? ఎప్పటికీ నువ్వు నా సోడా బొడ్డివే. నువ్వు కాకుండా ఇంకొకరిని కలలో కూడా ఊహించుకోను అని విసుగ్గా నన్ను వెనక్కి తోసి అటువైపుకు తిరిగి పడుకున్నాడు. ఆవేశంలో నోరు జారాలని అర్థమైంది. నేనెప్పుడూ ఇంత కోపం తెచ్చుకోను, కానీ తెలియకుండానే అలా మాట్లాడేశాను. ఇప్పుడు ఈ కోపిష్టి ధ్రువని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాలేదు. మొండితనంలో జగముండి వెనుక నుంచి కాగిలించుకున్నాను. తను ఏ మాత్రం కదల్లేదు, మెదల్లేదు. సారీ చెప్పాను కదా అంటుంటే, పిచ్చి కోపంలో ఉన్నాను, కదిలించకుండా బుద్ధిగా పడుకో అన్నాడు. ఆ మాటకి ముఖం చిన్నబుచ్చుకున్నాను నేను. నువ్వు కావాలని చేస్తున్నావు, నాకు తెలుసు, బుద్ధొచ్చింది. ఇంకోసారి తలుచుకుని బాధపడను, సరేనా? తన ఛాతీ మీద నెమ్మదిగా రాస్తుంటే చేతిని తీసేశాడు. నువ్విలా చేస్తే నేనేడుస్తా, ఉక్రోషంగా అన్నాను. ఏడువు అన్నాడు కనీసం కళ్ళు తెరవకుండా. సరే, నీ కోపం పోవాలంటే ఏమి చేయాలి అని అడిగాను. మళ్ళీ ఇప్పుడిప్పుడే పోదు, టక్కును చెప్పేశాడు. కాస్త పైకి లేచినట్టుగా వంగి తన వైపు చూశాను. తను కళ్ళు మూసుకుని ఉన్నాడు. తన ముఖం సీరియస్గానే ఉంది. సారీ తన చెవి దగ్గర చెప్పడంతో నా వైపు తిరిగాడు. తన ముఖంలోకి చూస్తూ బ్రతిమాలుతున్నట్టు ముఖం పెట్టాను. నిద్రొస్తుందే, పడుకోనివ్వు అన్నాడు అదే సీరియస్నెస్తో. తన పొట్ట మీద ఉన్న తన చేతిని నా చుట్టూ వేయించుకుని, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ధైర్యం తెచ్చుకుని అన్నాను. తన కళ్ళు చిన్నవైపోయాయి. నోరు మూసుకుని వెళ్ళి పడుకో కసిరాడు. నా సారీని యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు. నా వైపు 2 క్షణాల పాటు చూసి చేశాను అన్నాడు. నా ముఖంలోకి వెలుగు వచ్చింది. మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్న తనని చూసి నా ముఖం మాడిపోయింది. అదేంటి అప్పుడే పడుకున్నావు అని ఏడుపు గొంతుతో అడిగేశాను. టైం చూడు ఎంతయిందో, ఈ టైంలో మనుషులు పడుకుంటారు. ఆ మాటకి పళ్ళు నూరుతూ చూశాను. ఇదిగో, నాకు ఏడుపు వస్తుంది. నువ్వేం చిన్న పిల్లవి కాదు, పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలతాయి. ఇంకోసారి ఏడుపు అనే మాట నీ నోటి నుంచి వస్తే పైనుండి తోసేస్తా అనగానే బాగా కోపం వచ్చింది నాకు. కోపడడానికి ఏడవడానికి చిన్న పిల్ల పెద్ద పిల్ల అయితే ఏంటి? కోపం వస్తే కోపడరా, ఏడుపొస్తే ఏడవరా? విసురుగా తన నుంచి దూరం జరిగాను. అలాగే కూర్చున్నాను. తను నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనెప్పుడూ ఇంత బింకంగా ఉండడు. ఈసారి ఏమైంది? ఇలాంటివి చాలానే జరిగాయి, కానీ వెంటనే నేను బుజ్జగించకుండానే కోపం తగ్గించుకుంటాడు. అబ్బా, ఇంకోసారి అలా ఉండను అంటే వినడే. తప్పక మళ్ళీ తన దగ్గరికి జరిగి తన గుండెల మీద తల పెట్టుకుని తన చెంప మీద చెయ్యి వేశాను. ఓయ్, ఇటు చూడు. తను మాట్లాడలేదు. కాస్త పైకి లేచి తన ముఖంలో ముఖం పెట్టి చూస్తూ పిలిచాను. ఏంటో చెప్పు విసుక్కున్నాడు. నా సారీ యాక్సెప్ట్ చేశాను అని చెప్పాను కదా. ఇది వరకట్లా లేవు. ఇది వరకట్లా అంటే? అబ్బా ప్లీజ్ అలా ఉండకు అంటుంటే, నిద్రపోవడం కూడా తప్పేనా? కళ్ళు తెరిచి నా వైపు చూశాడు. తన 2 చేతులు తన తల కింద ఉన్నాయి. తప్పు కాదు, కానీ ఇప్పుడు తప్పే. ఎందుకట? నేనేదో చెప్పబోయి టక్కున ఆగిపోయాను. ఏమీ లేదు అంటుంటే నా ముంజేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు. కోపంలో ఉన్న హస్బెండ్ని కూల్ చేయడం కూడా చేతగాదు నీకు అంటుంటే, నాకు రాదులే, ఒప్పుకుంటున్నాను. మూతి తిప్పాను. ఏమొచ్చే నీకు? ఏమీ రాదు, ఏడవడం తప్ప అన్నాడు విసుగ్గా. మళ్ళీ ఆ టాపిక్ తీయకు, ముందు నువ్వు కోపం తగ్గించుకో స్వామి అన్నాను నెమ్మదిగా. సరే, కోపం లేదు, ఏమీ లేదు, ఇక పడుకోవే, లేట్ అయింది అంటూ నా చేతిని వదిలి మళ్ళీ అటువైపుకు తిరిగి పడుకున్నాడు. ఇంతేనా ఇక అని అడిగాను ఏడుపు గొంతుతో. అవును. నాకు అస్సలు నచ్చలేదు ఇలా. కనీసం పట్టినట్టే ఉన్న తన బిహేవియర్కి కోపం కాదు, బాధగా ఉంది. పెళ్ళయ్యి 2 రాత్రులు కాలేదు, అప్పుడే ఈ దూరం నాకే సంకేతం తెలుపుతుందో అర్థం కాలేదు.
ఎందుకో ఇక అక్కడే దిష్టి బొమ్మలా కూర్చోలేక లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాను. తలుపు తెరిచి కిటికీ చువ్వలకి చంపానించి గాఢ అంధకారంగా ఉన్న ఆ ఖాళీ ప్రదేశాన్ని చూడసాగాను. ఏడుపొక్కటే తక్కువ. అది వచ్చేస్తున్నా తనకి నచ్చదనే ఒకే ఒక్క కారణంతో ఆగిపోయాను. రాని కన్నీళ్ళు, కాని కన్నీళ్ళు ఆగలేదు. అవి నా ప్రమేయం లేకుండానే నా చెంపల మీద జారిపోయాయి. సరిగ్గా అదే సమయంలో నా నడుము చుట్టూ చేతులు వేసి నా భుజం మీద గడ్డం నిలిపి సీతూ అని పిలిచాడు ధ్రువ. గబుక్కున తన వైపుకు తిరిగి తన గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఏడ్చేశానిక ఆగలేక. ఐ హేట్ యు అనేసా. తనకు నచ్చదు అని తెలిసిన. అంత కోపంలో అంత బాధలో ఉన్నారు నేను. నా మాటకి నా నడుము బలైపోయింది. అయినా సరే తనని వదల్లేదు నేను. తన చొక్కాని గట్టిగా పట్టుకుని తనలో అంతకంతకు ఒదిగిపోయాను. నువ్విలా నా కోసం ఏడుస్తుంటే ఏదో సాటిస్ఫాక్షన్ అంటున్న తన వైపు కోపంగా చూశాను. శాడిస్ట్లా కనబడుతున్నానా ఏంటి? అస్సలు కాదే, మంచోన్నే అన్నాడు. పో అన్నావుగా, మళ్ళీ ఏంటి అని దూరం జరగబోతున్న నన్ను జరగనివ్వలేదు. నా మీదకి ఒరిగిపోయి కిటికీ తలుపులు మూసివేశాడు. అలాగే వెనక్కి అతుక్కుపోయాను నేను. నా చుట్టూ తన చెయ్యి అలాగే ఉంది. ఇంకా వెళ్ళకు, నడుము విరుగుతుంది అంటుంటే తన నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నా గాజులు విపరీతంగా గలగలమన్నాయి. తన మరొక చేత్తో నా చెంప మీద మెల్లిగా రాస్తుంటే ఒక్కసారిగా నా పెదవులు వణికిపోయాయి. గబుక్కున ముఖం తిప్పేసుకున్నాను. ముందుకు వస్తున్న తనకి అరచేతిని అడ్డు పెట్టాను. నా అరచేతిలో ముద్దు పెట్టుకోగానే చేతిని టక్కున తీసేశాను. అదే నా కొంప ముంచింది. తనకి నన్ను లొంగిపోయేలా చేసింది. గబుక్కున నా పెదవులు నా పెదవుల మీద చేరిపోయాయి. నా కోపం ఎటుపోయిందో, నా ఆవేశం ఎటుపోయిందో, నా బాధ ఎటుపోయిందో, నా ఏడుపు ఎటుపోయిందో. తన చొక్కా కాలర్ గట్టిగా పట్టుకుని తన చుట్టూ చెయ్యేశాను. తన మీద కోపం చూపించాలని గట్టిగా డిసైడ్ అయిన నేను ఆ పని చేయలేకపోయాను. కాసేపటి తర్వాత నన్ను వదిలి నా ముఖంలోకి చూశాడు. తనని బలవంతంగా విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి ఒకవైపుకు తిరిగి ముడుచుకుని పడుకున్నాను. నా పక్కనే కూర్చుని నా మీదకు ఒరిగాడు. చేతులు దగ్గరగా పెట్టుకుని తన వైపు చూశాను. తను నా చేతిని తన చేతిలోకి తీసుకుని నా చేతి వెనక భాగం మీద ముద్దు పెట్టుకున్నాడు. చూడు సీతూ, తను పిలుస్తుంటే అప్రయత్నంగా కళ్ళు తిప్పి తన ముఖంలోకి చూశాను. నువ్వేడుస్తుంటే నా దగ్గర నువ్వు సంతోషంగా ఉండలేదు అనే ఫీల్ వస్తుంది. నా కళ్ళలోకి చూస్తూ చెప్పగానే అలాగే చూస్తుండిపోయాను. తన చెంప మీద గట్టిగా కొట్టాలనిపిస్తోంది. కానీ ఆ పని చేయలేను కదా, ఊరుకున్నాను. నేను చెప్పానా నేను సంతోషంగా లేను అని? నీకు తెలియదా? ఆటోమేటిక్గా నా గొంతు ఏడుపు గొంతుగా మారిపోయింది. తెలుసు, కానీ నువ్వు ఏడవద్దు అంటే ఆగుతావే? ఒక విషయం పట్టుకొని ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏడుపు వస్తుంది, ఏం చేస్తావు? తప్పదు కదా. నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? మీ నాన్న కోపం పోతుంది, కాకపోతే టైం పడుతుంది. దేనికైనా ఓపిక ఉండాలి. నాకు కోపం అంటారు కానీ అందరూ నువ్వే పెద్ద కోపిష్టి మొహానివి. మీ నాన్న మీద అంత ప్రేమ ఉంటే పోయి మాట్లాడిరా. కనీసం కాల్ చేసైనా పెళ్లి గురించి చెప్పావే? లేదు అంటూ నా వైపు చూసి నవ్వాడు. నాన్న నా మీద కోపంగా ఉన్నారు కదా అప్పుడు? ఉంటారే, ఎందుకుండరు? చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు మాట వినలేదంటే ఎవరికైనా కాలుతుంది అనగానే తన వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాను. నా లాంగ్వేజ్ కాకుండా దాంట్లో మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంటూ నా చెంప తట్టాడు. రేపో మాపో నీ బాబు నీ మీద ప్రేమతో వచ్చేస్తాడు, కానీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడం నేర్చుకోవే. అప్పుడే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం అన్నాడు అలాగే చూపు తిప్పకుండా. ఇది మామూలుగా కూడా చెప్పొచ్చు. నువ్వు నాతో మాట్లాడలేదు, నన్ను కోపడ్డావు. మామూలుగా చెప్తే నీకు నీ అన్నగాడికి ఎక్కుతుందా అని కళ్ళెగరేశాడు. మళ్ళీ మా అన్నయ్యని ఎందుకంటున్నావు అని అడిగాను ఉక్రోషంగా. నిన్ను తిడితే వాడిని తిట్టకపోతే ఫీల్ అవుతాడే, అందుకే పనిలో పనిగా ఇద్దరిని అంటుంటే ఇందాకటి నుంచి పడుకో అన్నావుగా, వెళ్ళి పడుకో అంటూ కళ్ళు మూసుకోగానే నా నడుము మీద గట్టిగా గిల్లేశాడు. కీచుగా అరుస్తూ అదిరిపడ్డాను. నా నోటి మీద చెయ్యేసి, రాత్రిలా మనిద్దరమే ఇంట్లో లేము, ఇంట్లో ఇంకో ఇద్దరున్నారు, మెల్లిగా అరువు. నేనేం చేయకుండానే ఏదో చేశారు అనుకుంటారు.
అంటున్న తన మాటలకి నోటి మీద చెయ్యేసుకుని కళ్ళు పెద్దవి చేశాను. సిగ్గులేదు నీకు? తన వైపు చూడకలేక ముఖం తిప్పుకున్నాను. కాస్త డోస్ పెంచాను కదా, లేకపోతే నువ్వు వినే రకమా? అయినా మొగుడు కోపంగా ఉంటే కూల్ చేయడానికి కూడా రాదు నీకు అన్నాడు. అప్పటికప్పుడు సీరియస్ అయిపోయింది అయ్యగారి ముఖం. ఆ మాట అన్నావంటే ఊరుకోను. ఎంత బ్రతిమాలాను. ఏడిపించేశావు పో. నేను మాట్లాడను నీతో. మళ్ళీ ఏడుపు ముఖం పెట్టేశాను. నా చేతులు రెండు దూరంగా పట్టి నా మీదకి వరగడంతో బెరుగ్గా చూస్తుంటే నా పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టుకున్నాడు. లాక్కుంటున్న నా చేతులు ఇవ్వలేదు. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడనివ్వడే. మెల్లిగా ముఖాన్ని వెనక్కి జరిపి ఇలా ఒక ముద్దిచ్చుంటే ఎప్పుడో కోపం ఎగిరిపోయిండేది అని కళ్ళల్లోకి చూసి నవ్వాడు. నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వే నన్ను విసుక్కున్నావు. అసలు తన వైపు చూడకుండా చెప్పాను. అదే చెప్తున్నాను సోడాబుడ్డి. ఇంత వయసొచ్చినా నీకేం తెలియదు. నేను ఎంతని నేర్పించాలని నీకు అంటూ నా మీదకి వాలిపోయాడు. నా హృదయంలో ముఖం దాచుకున్నాడు. తనని దూరం జరపలేదు. ఇందాకటి ఆ కోపం అబద్ధమని తెలుస్తుంటే చాలా రిలీఫ్గా ఉంది నాకు. తన చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాను. భర్తే కాదు, భార్య కూడా వాడి దగ్గరికి వచ్చి ముద్దు అడగొచ్చు, హగ్గు అడగొచ్చు అంటూ చెప్పబోతున్న ధ్రువ నోటి మీద చెయ్యి అడ్డు పెట్టాను. నాకు అర్థమైంది అన్నాను. అప్పటికే నా చెంపలు మంకెనలయ్యాయి. నీ మొహం అర్థమైంది అని కసిరి, ఫిజికల్ రిలేషన్ అనేది ఒక్కరికి సంబంధించినది కాదు, ఇద్దరికి అని అర్థమైందా అని అడుగుతుంటే ఏంటి మళ్ళీ ఏమి పూనింది? సైలెంట్ అయిన నన్ను అడుగుతుంటే, నువ్వు నన్ను తిట్టు, అరిచేయి, ఒప్పుకుంటాను, అవాయిడ్ చేయకు అంటూ తనలో ఒదిగిపోవడానికి సిద్ధమయ్యాను. కథ కొనసాగుతోంది. సుస్వర కూడా ఇస్తానండి, కాకపోతే రికార్డ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. సీతు స్టోరీ ఇంకా రాస్తున్నాను కదా, సుస్వర ఆల్రెడీ రాసేసిన స్టోరీనే, అందుకే సీతు లేట్ అవుతుంది. థ్యాంక్ యూ.